ఆ, అవును. నువ్వు గిన్నెలన్నీ కడిగి పెట్టేశావా? ఆ, సరే, కొన్ని కట్టెలున్నాయి. వాటిని బాగా నరికి పెట్టు, సరేనా? అప్పుడే మనం పొద్దున్నే పొయ్యి వెలిగించగలం. సరే. సరే, పద. అరే, ఇది ఇంకెక్కడి నుంచి పోలేదా? ఆ? ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పని కల్పించేలా ఉందే. హ, దీనికి ఈ ఊరు బాగా నచ్చినట్టుగా ఉంది రోయ్. ఆ. తిను. ఎవరేం చెప్పరు, మిగిలిపోయిందే తిను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? తిన్న తర్వాత ఆ ప్లేట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. కోపం రాదా? ఏం అడిగినా సమాధానం చెప్పదా? ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూసావా? వాడి పని మాత్రం చేయొచ్చుగా. సరే, వెళ్దాంలే, తర్వాత చూసుకుందాం. పట్టపగలు ఏంటలా నిద్రపోతున్నారు బాసు? నేను లేచి కూచున్నాను అని చెప్పేవాడు ఏమీ తెలియనివాడు. నేను నిద్రపోయాను అని చెప్పేవాడు అన్నీ తెలిసినవాడు. నేనిక్కడికి రావడం మీరు గమనించలేదు. ఇప్పుడు ఇది రాత్రా పగలా? రాత్రే. చూస్తే తెలుసు అలాగా? కదా. హలో, మీతో ఒక విషయం. హలో, అయ్, దారి కడ్డంగా ఎవర్రా ముళ్ళ కంచె వేసింది?
ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తుంటేనే ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయి. ఛే! వెళ్ళిపోయిందే. అక్క వచ్చింది చూడండి రా, అక్క వచ్చింది. సారీ అక్క. నిజంగా సారీ. ఎవరి అమ్మాయి? తెలీదు. ఎందుకే మొండికేస్తావు? నా మాట విను, అరవకు. ఈ ఊళ్ళో ఉండే ఆడపిల్లల మానమర్యాదలతో బతకనివ్వవా? నిన్ను చంపేస్తాను రా. ఎల్లు అలవయ్య అక్కడి నుంచి. వెళ్ళు. ముక్క ముక్కలుగా నరికేస్తాను మొసలోడా. నన్ను ఎదిరించే దమ్ము ఎవరికైనా ఉంటే ముందుకు రండి రా. తప్పుకోండి, తప్పుకోండి. అయ్యో, మా నాన్నకేమైంది? సంతోష్ అక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఇతన్ని నెట్టేసి వెళ్ళిపోయాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? గొడవలకి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తున్నారు? నా మాట వినండి. మనం గౌరవంగా బతికే ఈ చోట్ల కూడా పక్కవాడి చేత తన్నులుతున్నారు కదా, ఇది చాలా. మీరందరూ ఏంటి చూస్తూ నుంచున్నారా? వాడి గురించి బాగా తెలుసుగా. ప్రాణం మీద ఆశ లేని వాడు ఎవడైనా ఉంటాడా? రండి నాన్న, వెళ్దాం. వెళ్దాం. జాగ్రత్త.